ఒక 100 పొత్తులు వచ్చినా 1000 పొత్తులు వచ్చినా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న. అక్కడ జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు. అది మంచిగా అభివృద్ధి జరిగిందన్న, ఎక్సలెంట్ అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాల దగ్గర నుంచి ప్రతి పేదవాడికి మంచి జరిగింది. వాడు ఓటేసినా వేయకపోయినా ప్రతి ఇంట్లో సంక్షేమం అనేది కనిపిస్తుంది. తిరుగులేదన్న అక్కడ. కానీ ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని అంటారు. మొన్న ఇంతకుముందు గతంలో 3 రాజధానులు అని చెప్పిండు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే విశాఖను రాజధాని చేసే ఉద్దేశం ఉందనే విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ అంటున్నాడు. ఆయన అనే దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? మొన్న మన తెలంగాణ ఏపీకి కలిసి హైదరాబాద్ని రాజధాని చేసిండ్రు. హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది. సంకనాగిపోయింది ఏపీనే కదా. ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తారు. కర్నూలు వాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఏమైపోవాలా? కోస్తా వాళ్ళు ఏమైపోవాలా? 3 రాజధానులు ఉంటే మంచిదే కదన్నా. రాజధానుల వల్ల తప్పేముంది? 3 రాజధానులు ఉండడం వల్ల స్టేట్కి మంచిగా జరుగుతుంది కానీ తప్పేం జరగదు కదా. న్యాయ రాజధాని కర్నూలు అంటున్నారు. కర్నూలు వాళ్ళు డెవలప్ అవుతారు. ఐటీకి విశాఖ అంటున్నారు. విశాఖ వాళ్ళు డెవలప్ అవుతారు. అమరావతి మొత్తం స్టేట్ మొత్తం చూసుకుంటే 3 రాజధానులు ఉండడం వల్ల బెటరే కానీ అక్కడ నష్టపోయేది ఏం లేదు కదా. తెలియని వాళ్ళు 100 చెప్తా ఉంటారు. ఇప్పుడు మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా. హైదరాబాద్ రాజధాని చేసిండ్రు తెలుగు రాష్ట్రాలకి. ఏమైంది? నష్టపోయింది ఏపీ వాళ్ళు. రేపు అమరావతిని రాజధాని చేస్తే మన రాయలసీమ వాళ్ళు నష్టపోతారు, వైజాగ్ వాళ్ళు నష్టపోతారు. చూసుకోవాలి కదా, మొత్తం చూసుకోవాలి. ఈరోజు ఇప్పుడు రాయలసీమ కోస్తా కలిసి ఉంది. రేపు రాయలసీమ డివైడ్ అయిపోతుంది. అది ముందే మట్టి ప్రాంతం అయిపోయా అదేమైపోవాలా అక్కడ డెవలప్మెంట్ లేకపోతే? చూసుకోవాలి కదా మనం కూడా. అయితే టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తున్న విషయం తెలిసినప్పటికీ తొలి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు అయితే రిలీజ్ చేసింది టీడీపీ 24, జనసేన 24. ఎట్లా ఉండబోతుంది మరి? ఇంకో లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా అనేది కూడా ఇంకా ఆయనకే లేదు. చంద్రబాబు చెప్పిన స్థానం నుంచి పోటీ చేస్తాడని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది నిజమే కదన్న. 2014లో పార్టీ పెట్టిండు, 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిండు, 2019లో నిలబడ్డారు. గాజువాక, భీమవరం 2 చోట్ల నిలబడి ఎమ్మెల్యేనే కాలేకపోయిండు. ఇప్పుడు మళ్ళీ 24 సీట్లు. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన పెట్టుకున్న పార్టీలో ఉండుంటే ఈసారి ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. ఇలా పొత్తులు పెట్టుకోవడం వల్లే కదా రాజకీయ భవిష్యత్తు అంత దెబ్బతిన్నది. జనాలు చూస్తూనే ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ స్థాయికి 24 సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్నా? ఇంకా బాగా అంటే ఇప్పుడు 24 ఇచ్చిండ్రు, రేపు ఇంకో 5, 6 ఇస్తారు. అంతకు మించి అయితే ఇవ్వరు. మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చి కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నప్పటికీ, ఫ్యాన్ పేజ్ ఉన్నప్పటికీ, ఒక బహిరంగ సభ పెట్టినా, ఏదన్నా ఒక ప్రోగ్రాం పెట్టినా రోడ్లపైకి వేలాదిగా తరలి వస్తారు అభిమానులు. ఎందుకు ఓటుగా కన్వర్ట్ అవుతుండలేరు? ఎందుకు ఆయన ఎమ్మెల్యే కూడా గెలిపించలేకపోతున్నారు అన్న? ఇప్పుడు ఆయన వెనకాల వచ్చే వ్యక్తులు మొత్తం యూత్ అన్న. యూత్ అభిమానంతో వస్తారు. ఇప్పుడు నేను యూతే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుందాం. ఇప్పుడు నేను ఓటేస్తా అంటే నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓటేస్తా అంటే ఒప్పుకోరు కదా. అరే మన ఇంటికి సంక్షేమం జరిగింది జగనన్న వల్లరా, జగనన్నకు ఓటేయండి అని చెప్తే నా తల్లిదండ్రుల మాట కాదని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్కి ఓటేస్తానా? నీ అభిమాన నాయకుడు అసెంబ్లీలో ఉంటే రాష్ట్ర బాగు కోసం ప్రయత్నం చేయడం. అభిమానం అనేది సినిమాల్లో. ఆయన సినిమా రిలీజ్ అయితే కాలర్ రెగ్యులేసుకొని పోయి చూస్తామన్నా కాదనడం లేదు, ఓటేయం కదా. ఇది రాజకీయం. రాజకీయానికి సినిమాకి చాలా తేడా ఉంది. అది అయితే ఎన్నికల యువకర్త ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఆయన ఎన్నో సర్వేలు చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తుగా గెలిచే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు అన్న. అప్పటి రాజకీయం వేరన్న, ఇప్పటి రాజకీయం వేరు. ఇప్పుడు ఏపీలో ప్రతి పేదవాడికి సంక్షేమం జరిగి ఉంది. ఓట్లు వేసేది జనాలు, రాజకీయ నాయకులు కాదు, రాజకీయ వ్యూహకర్తలు కాదు. జనాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చాలా కనిపిస్తుంది. డెవలప్మెంట్ కనిపిస్తుంది. పోర్ట్లు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కాలేదు అంటే ఎట్లా అన్న? ఇప్పుడు నేను ఒంగోలు డిస్టిక్, రోడ్లు లేవు అంటున్నారు. ఈ 5 సంవత్సరాల ముందు 2014లో చంద్రబాబు నాయుడు రోడ్లు వేసి ఉంటే 5 సంవత్సరాల్లో పాడవుతాయి. ఆ రోడ్లు పాడవుగా. రోడ్లు లేవు. నేను ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నాను. మరి అక్కడ అన్ని అభివృద్ధి జరిగితే అక్కడ మీకు బతకడానికి ఏదో ఒక సోర్స్ ఉంటే అక్కడ డెవలప్మెంట్ అనేది కనిపిస్తే ఎందుకు ఇక్కడ వచ్చి ఉంటుంటారు? నువ్వే కాక నీలాంటి ఎంతో మంది యువకులు మాకు కలుస్తుంటారు. అక్కడ చితక కంపెనీలు కూడా లేక మాకు చేసుకునే ఒక సోర్స్ కూడా లేక ఇక్కడ తెలంగాణలో వచ్చి కాసి ఏదో కంపెనీలో 10,000, 15,000 పని చేసుకొని బతుకుతున్నాం. అక్కడ ఎలాంటి అభివృద్ధి అనేది లేదని మాట్లాడతారు కదా.
నేను వచ్చి 1 year అవుతుందన్న. నేనేం జాబ్ సెర్చింగ్కి రాలా, జాబ్ చేయడానికి రాలా. నేను తిరుగుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా అన్న. నేను జాబ్ సెర్చింగ్ అయితే రాలా. అక్కడ డెవలప్మెంట్ బాగుంది, ప్రతిదీ జరుగుతుంది. అక్కడ ఇబ్బంది పడి రాలా. నేను నార్మల్గా వచ్చినా ఉంటున్నా. ఇక్కడ డెవలప్మెంట్ లేక రాలా.